నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ వాళ్ళ నియోజకవర్గాల్లో మేము నిరసన కార్యక్రమం చేస్తాం మా యొక్క ఈ పోరాటం ఆగదని చెప్పి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి, ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఈ రోజున గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తాము 11వ తేదీన స్టార్ట్ చేస్తామన్నట్టు వాళ్ళు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మేడం? ప్రైవేటీకరణ అంటే అసలు పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణకి అర్థం తెలియని వ్యక్తులు మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ అసలు అంబటి రాంబాబు అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాని పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ రోజున చూస్తే వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు 11వ నెల 11వ తారీఖున 11వ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏం చేయబోతున్నారు అంటే ఏం చేస్తారు వీళ్ళు? చేయటానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ మధ్య ఏమన్నాడంటే 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఇట్లా అయిపోయింది అన్నాడు. మొన్న రైతుల పరామర్శన పేరుతో వచ్చి ఏం చెప్పాడు? ఇంకో వారం 10 రోజుల్లో నేనే సీఎంగా వస్తాను, ఒక్కొక్కరిని కలెక్టర్లో తాడదీస్తానన్నాడు. మరి ఇంకా ఆయన అయిపోతున్నాడు కదా సీఎం, ఇంకెందుకు ఇంకా వీళ్ళ పోరాటాలు ఎందుకు, వీళ్ళ ఆరాటాలు ఎందుకు? చక్కగా ఆయనే సీఎం అయిపోతున్నాడు. బైకులకి 2 వీలర్లకి టోల్ గేట్లు కట్టిస్తాడు, గాడిదకి పళ్ళు తోవిస్తాడు. ఇంకా ఈయన పనులు చాలా ఉన్నాయి ఆయన చేయాల్సినవి. ఈ ప్రైవేటీకరణ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫ్టర్ ఆల్. కానీ ఈ రోజున అంబటి రాంబాబు మాట్లాడే మాటలు ఏంటంటే అసలు నవ్వు ఆగట్లా. ఫస్ట్ వీళ్ళ 11 కాలేంటి ఫస్ట్? అవును 11 అయితే ఏంటి అని చెప్పి మా మధ్య చెప్పాడు. అందుకని చెప్పేసి మేము భయపడము, అసలే సింహం సింగిల్గా వస్తుందని చెప్పి కోర్టుకు కూడా సింగిల్గా నేను రాలేనని చెప్పేసి వాళ్ళు అంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా మా జగన్మోహన్ రెడ్డి సింహం, అది గడ్డం గీసుకోదు, ఈయన గీసుకుంటాడు, అదే తేడా, సింహం సింగిల్గా వచ్చింది అంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోర్టులో మెమో ఏం దాఖలు చేశాడు? అమ్మో నాకు చాలా భయం, నేను సింహాన్నే కానీ సింగిల్గా రాలేను అని చెప్పి. మరి ఇది వీళ్ళ భాగోతం. ఏం చెప్పుకోవాలి? వీళ్ళేమో 4 గోళ్ల మధ్య కూర్చొని ఏడ్చే పరిస్థితి. మేమేంట్రా బాబు ఈయన గురించి సింహం పులి అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే ఈయనేంటి ఈ విధంగా కోర్టులో కేసేశాడు, మరి మెమో దాఖలు చేశాడు, మేము చెప్పిన మాటలన్నీ కూడా వృధా ప్రయాసేనమాట అని. నిన్న తాడేపల్లిలో కూడా ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడటం, నిరసన కార్యక్రమం చేస్తూ ఈ మెడికల్ కాలేజీల గురించి. ఇటు చూసుకుంటే పులివెందులమ్మ అవినాష్ రెడ్డి కూడా సేమ్ ఇదే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారేమో నేను మెడికల్ కాలేజీలు కట్టాను, దారిన వెళ్ళేవాళ్ళు ఆగిపోయి చూసి ఆహా అనాలి అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళ నిరసనలు చూసి జనాలు రోడ్డున వెళ్ళేవాళ్ళు ఆగి ఓహో ఓకే ఆయన కట్టన మెడికల్ కాలేజీలకి వీళ్ళు ఈ రోజున ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారా అనేది ఇంకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తున్నారా చేయట్లేదు అనేది ప్రజలకు అర్థమైంది. చేయటం లేదు, అది ప్రైవేటీకరణ కాదు అనేది పీపీపీ మోడల్. ఆ మోడల్కి జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటీకరణకు అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు విన్నా, గతంలో ఆయన చేసిన పనులు, ఖాళీ కుర్చీలతో మాట్లాడుకోవటం, ఖాళీ ప్లేస్లో చేతులు ఊపటం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. మరి వెళ్ళి వాళ్ళ నాన్న విగ్రహంతో కూడా మాట్లాడాడు ఒక రోజు. మరి ఇలాంటి వ్యక్తి మరి 11వ నెల 11వ తారీఖున 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎట్లాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు అని అంటే మెడికల్ కాలేజీలు ఆహా ఓహో అనాలి కదా. మరి దానికి వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరూ ఏ విధంగా తెలియజేస్తున్నారంటే ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు కట్టారో అక్కడికి వెళ్ళి ఈ వీళ్ళంతా కూడా ఆగి చూసి ఆహా ఓహో అని వచ్చేస్తారంట. ఇది రేపు వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమం. మరి ఈ నెల వచ్చే నెల ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రైవేటీకరణ చేస్తున్నా అడ్డుకుంటామని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రేపు కోర్టుకి హాజరు కావాలంటే నేను కాలేను అంటున్నారు. మరి ప్రజల్లోకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి మరి కోర్టుకి ఎందుకు హాజరు అవ్వట్లేదంటే ఏం చెప్తారు? అసెంబ్లీకి రాము, కోర్టుకు రాము, ప్రజల్లోకి మాత్రం వెళ్తాము. ఒకప్పుడేమో గతంలో ప్రజలు ఓట్లేసి గెలిపించాక అసలు ప్రజల మొహం చూడటానికి కూడా ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగానైనా సరే తన దరికి కూడా చేరనివ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి ప్రజల్లోకి వెళ్తాను, మరి ఏదైతే కోర్టుకు కానీ అసెంబ్లీకి కానీ నేను రాను అని అంటే వీళ్ళ వింత పోకడి, ఒంటెద్దు పోకడి. అంటే రేపు ఈయన ఏదైనా ప్రోగ్రాం పెడితే ఎట్లా ఉండిద్దంటే కోడెలు పోట్లాడుకొని దోళ్ల కాళ్ళు ఇరగొట్టే అన్నట్లుగా. ఒక గొడ్ల సావిట్లో పెద్ద పెద్ద ఈ జంతువులు ఉంటాయి, ఈ చిన్న చిన్న దూడలు లాంటివి ఉంటాయి. అవి కొట్టుకునేటప్పుడు మధ్యలో వీటి కాళ్ళు ఇరిగిపోతాయి. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం పెట్టాడంటే ఎవరొకరు శాలిటీ లేపేయాల్సిందే. అట్లాంటి వ్యక్తి ఈయన.
కాబట్టి వీళ్ళు చేసే పనులు కానివ్వండి, మాట్లాడే మాటలు కానివ్వండి, దేనికి కూడా అర్థం లేకుండానే తప్పించి ఒక్క దానికి కూడా వాళ్ళకే అర్థం తెలియదు. ఫస్ట్ మనం చూసాం రైతుల మధ్యకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే మనకి అసలు ఒక వింత ఆశ్చర్యం, ఒక వింత అసలు ఏం అయోమయం అన్నీ అక్కడ వాళ్ళల్లో వ్యక్తపరుస్తున్నారనమాట. ఏంటి ఈయన మాటలేంటి ఇంత వింతగా ఉన్నాయి, ఏదో ట్రోల్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ నిజంగానే ఈయన మొత్తానికి పిచ్చోడు అన్నమాట అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలు అనుకుంటున్నారు ఈ రోజున నిజంగా పిచ్చోడు అని చెప్పి వింటమే కానీ చూడటం ఫస్ట్ టైం అన్నట్లుగా మన ప్రజల మధ్యకి వెళ్తే తెలిసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా వాళ్ళ మధ్యకి వెళ్ళి బహుళ అవటం తప్పించి వేరేది లేదు అనేది ప్రజలు నిర్ధారణ చేశారు. ఆల్రెడీ వాళ్ళు 11కు పరిమితం చేసి నువ్వు నాకు వద్దు అనేసి చెప్పేశారు. మమ్మల్ని సర్వనాశనం చేసావు, మా జీవితాల్ని, మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావు, మా పిల్లల జీవితాలని సర్వనాశనం చేసేసావు. పిల్లలను ముఖ్యంగా గంజాయితో ముంచి తేల్చాడు, వాళ్ళ జీవితాలని నిర్దాక్షిణంగా నట్టేట్లో ముంచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణం అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్లీజ్ గంజాయి వద్దు బ్రో అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం గంజాయే ముద్దు బ్రో అంటున్నాడు. ఏం చేయాలి? ఏ విధంగా వీళ్ళకి చెప్పాలి? కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం ఆయనే చెప్తాడు కదా, ఏదో అంతకుముందు ఆయనకు సరైన మనస్సు లేదు, మనస్సాక్షి లేదు, అవన్నీ ఆయనకుంటే ఆయనే ఆలోచించుకొని ఒకసారి సత్ప్రవర్తనతో మంచి మనసుతోటి మారు మనసు పొంది మరి ప్రజల్ని ఇకనైనా నేను ఇబ్బంది పెట్టకూడదు, ఇలాంటి అబద్ధాలు ఆడకూడదు, ఇట్లాంటి అసత్యాలు పలకకూడదు, మరి శాంతిని బోధించే యేసుప్రభులాగా శాంతియుతంగా మంచిగా ఏదో ఆ తాడేపల్లికి అలహంకా తిరుగుతూ ఉంటే బాగుండిద్ది. కానీ పార్ట్ టైం జాబ్ ఎదురుగి పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పేసి పేరు ఒకటి వచ్చింది, కొత్త అవార్డు. గతంలో చెప్పాడు కదా, నాకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి, నాకు శాల్వాలు కప్పాల్సింది పోయి, నాకు పూలదండలు వేయాల్సింది పోయి, ఏంటిది అన్నాడు కదా. మరి ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందుకనే అవార్డు ఇచ్చారు. ఏంటంటే పార్ట్ టైం పొలిటీషియన్ అనే అవార్డు వచ్చింది. మరి తర్వాత ముందు ఇంకా కొత్తవి గతంలో ఆహా ఓహో అని చెప్పేసి ఆయన చెప్పాడు కదా, ఆహా ఓహో అనే అవార్డు కూడా ఒకటి వచ్చింది. మరి ఈ విధంగా ఆయనకు అవార్డులు రివార్డులు మంచి వస్తాయి. ఆయన పాపం ఫ్లాప్లు సక్సెస్లు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా ఫ్లాప్ అవుతున్నాయి, మరి ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి అంటే బాబాయిని గొడ్డలతో వేసేయటంలో సక్సెస్ అయ్యాడు, తల్లిని చెల్లిని బయటికి నెట్టేయటంలో సక్సెస్ అయ్యాడు. ఇంకొక వైపు ఆ అవినాష్ రెడ్డిని కోర్టుకి వెళ్లకుండా జైలుకి వెళ్లకుండా కాపాడటంలో సక్సెస్ అయ్యాడు. పేపర్లో అబద్ధాలు రాయటంలో సక్సెస్ అయ్యాడు. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటంలో సక్సెస్ అవుతాం అనుకుంటున్నాడు, కానీ అక్కడ మాత్రం ఫ్లాప్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా విత్ ప్రూఫ్తో బయటికి లాగి అన్ని నిజాలు బట్టబయలు చేయటంలో కూటమి ప్రభుత్వం గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. ఈ రోజున ప్రజల సహాయ సహకారాలతోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీర్పు ఇచ్చేశారు ఆల్రెడీ. బాబు నువ్వు మాకు పనికి రావని చెప్పి 11కు పరిమితం చేసి పక్కన పడేస్తారు. ఇంకా ఈయనకు తీర్పు రావాల్సింది అసలైన కోర్టులో. ఆ కోర్టు కూడా తీర్పు ఇచ్చేస్తే ప్రజలకు అనుకూలంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సక్సెస్లు ఏ విధంగా ఉన్నాయి, ఆయన ఫ్లాప్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు. నేతలు రేపు ప్రజల్లోకి వెళ్ళి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మరి ప్రజలు ఎటువంటి స్పందన ఇస్తారంటే ఏం చెప్తారు? ఇంకా ప్రజల్లోకి ఎందుకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి? ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని రోజులైంది? ఇంకొక వారం 10 రోజులు ముఖ్యమంత్రి అయి తిరిగి వస్తానంటున్నాడు కదా, వచ్చి కలెక్టర్లో పని పడతానంటున్నాడు కదా. మరి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళటం అనవసరం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేను ఒక వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రిగా వస్తాను, మరి కలెక్టర్లని చూస్తాను, వాళ్ళంతని ఒక్కొక్కరిని ఉద్యోగాల్లోంచి పీకేస్తాను, ఊస్టింగ్ చేస్తాను అంటున్నాడు కదా. మరి వేచి చూడాలి. అంబటి రాంబాబుకి ఎందుకు అంత తొందర? వేచి చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి కళ్ళు మూసుకుంటే ఇట్లా అయిపోతాయి అన్న వ్యక్తి మరి ఈ రోజున చెప్పాడు మళ్ళీ వస్తాము అన్నట్లుగా. ఆ మధ్య మళ్ళీ వస్తాం అన్నాడు. మొన్న ఏమన్నాడు? రైతుల దగ్గరకు వచ్చి వారం 10 రోజులు, ఈ వారం 10 రోజులు అంబటి రాంబాబు గారు ఓపిక పడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మరి వీళ్ళ కష్టాలు, వీళ్ళ కోరికలు, వీళ్ళ ఇష్టాలు అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. థ్యాంక్ యూ. నమస్తే.